హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పించేయండి. అయితే నేను లాస్ట్ 2 డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదండి. కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంక ఇప్పుడైతే ఓకేనండి, పర్లేదు. సో అందుకే మళ్ళీ అయితే కంటిన్యూ చేశాను. సో డైట్ అంటున్నాను కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా డైట్ చేయట్లేదండి నేను. అంటే పోర్షన్స్ అనేవి లిమిటెడ్లో తింటున్నాను అనమాట. అండ్ అలాగే నైట్ వచ్చేసి నేను 6:30, 7 లోపు అయితే మ్యాక్సిమం నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ కుదిరితే ఒక 3000 నుంచి 4000 స్టెప్స్ వాక్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో చేస్తున్నాను, బట్ ఒక్కరోజు చేస్తే ఒకరోజు మిస్ అవుతుంది అనమాట. కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేయట్లేదు, బట్ అది కూడా నేను మెయింటైన్ చేయాలి. సో ఇంకా ఈరోజైతే డే 12 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తీసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఎప్పుడైతే పాపకి రాగి జావ పెడతానో ఇంకా ఆ రోజు నేను కూడా రాగి జావ అయితే తీసుకుంటానండి. సో తనకి కొంచెం చిక్కగా చేసి పెడతాను. ఇంకా దాంట్లోనే కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసేసుకొని నేనైతే తీసుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం లూజ్గా అయితే తీసుకొని దాంట్లో కర్డ్, కొన్ని పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకొని మార్నింగ్ నేను రాగి జావ అయితే తీసుకున్నానండి. సో రాగి జావ తీసుకోవడం వల్ల మనకి మంచి కాల్షియం అయితే వస్తుంది అండ్ కొంచెం ఎనర్జీగా అయితే ఉంటామన్నమాట. సో వీక్లీ మనం ఇలా రాగి జావని మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఈరోజు చుక్కకూర పచ్చడి అండ్ అలాగే పెసరపప్పుతో చారు అయితే చేస్తున్నానండి. ఇంకా చుక్కకూర అయితే నేను బాండీలో పెట్టేసి ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని, సో అది మనకి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మగ్గిపోతుంది. ఇంక ఇక్కడ అయితే నేను పెసరపప్పును కడిగేసుకొని ఒక టమాటా అయితే వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నానండి, సో టేస్ట్ కోసమని. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ చూసారు కదా, చుక్కకూర మంచిగా మనకైతే మగ్గిపోతుంది అనమాట. సో దాంట్లో నుంచి వాటర్ పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా పోయిందండి. సో ఇది మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనకి అడుగంటుకు పోయింది కూడా మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు చేసినా చాలా తక్కువ క్వాంటిటీ అండి చుక్కకూర పచ్చడి నేను చేసేది. జస్ట్ మాకు ఒక 1 డేకి వస్తే చాలనుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా ఈ మనకి ఫ్లవర్ టైప్ బౌల్ అయితే ఉందండి ఇంట్లో. సో దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను. సో చాలా బౌల్స్ ఉన్నాయండి, బట్ అన్నీ ఎక్కడెక్కడో ఉండిపోతాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా వాడేటివి మాత్రమే యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా చాలా అంటే మనకి షెల్ఫ్లో దూరంగా పెడుతూ ఉంటాను, ఎక్కువగా వాడనమాట. సో రీసెంట్గా ఇంకా మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బయటపడతాయి అన్నమాట. సో అలా ఇంకా ఈరోజు దాన్ని అయితే ఆ బౌల్లో అయితే పెట్టేసుకున్నాను. సో తాలింపు అయితే ఏం పెట్టుకోవట్లేదండి నేను, జస్ట్ డైరెక్ట్గా అలానే తినేద్దామని చెప్పేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే చక్కగా పెసరపప్పు మంచిగా కూడా అయిపోయిందండి. సో టమాటా, గ్రీన్ పీస్ కూడా మనకు మంచిగా మగ్గిపోయాయి అనమాట. సో మనం పప్పు గుత్తితో ఏం మెతుక్కోని అవసరం లేదండి. సో నేను ఇక్కడైతే పప్పు గుత్తి జస్ట్ అలా పెట్టాను. జస్ట్ అలా ఒక 2-3 రౌండ్స్ అయితే తిప్పాను అనమాట. ఎందుకంటే పెసరపప్పు తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనకు అవసరం లేదు, జస్ట్ గెరిటితో తిప్పేసుకుంటే సరిపోతుంది. అయితే నేను చారు అని చెప్పాను కదండి, సో చారు లాగా ఉండాలని సో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా చారు టైప్ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని తిప్పేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సో ఫస్ట్లో నేను చాలా తక్కువ అయితే యాడ్ చేశాను, సో అప్పటికి కూడా సరిపోలేదండి. సో ఫైనల్గా తినేటప్పుడు అయితే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని అవి ఫ్రై అవనిచ్చానమాట. సో తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఆనియన్స్ అనేవి పొడుగ్గా అయితే కట్ చేసుకున్నానండి. సో పొడుగ్గా ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుందని చెప్పేసి అయితే ఓన్లీ పెసరపప్పుతో చేసినప్పుడు మాత్రమే ఇలా నేను పొడుగ్గా అయితే కట్ చేసుకుంటాను. సో ఇంకా ఆనియన్ కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం పప్పుని షిఫ్ట్ చేసుకోవడమే అనమాట. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టినప్పుడే దాంట్లో యాడ్ చేశాను కాబట్టి ఇంకా పసుపు అయితే యాడ్ చేయట్లేదు అనమాట. సో పెసరపప్పు కూడా మనకి మంచిగా చలవైతే చేస్తుందండి. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే రావన్నమాట పెసరపప్పుతోని. ఇంకా ఈరోజైతే పెసరపప్పుతో అయితే ఇలా చారు అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా దీంట్లో
కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో అలా మూత పెట్టేసి వదిలేస్తే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చుక్కకూర పచ్చడి అండ్ అలాగే పెసరపప్పు చారు అయితే చేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా నా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో 1 కప్ రైస్ అండ్ అలాగే పప్పు ఉంది కాబట్టి వడియాలు కంపల్సరీ ఉండాల్సిందే. సో మా ఇంట్లో అయితే పప్పు ఉన్నప్పుడు ఆమ్లెట్ కానీ ఇలా వడియాలు కానీ అయితే ఉంటాయండి డెఫినెట్గా. అవి లేకపోతే ఎవరం తినము. లేదంటే ఏదైనా పికిల్ అన్నా కానీ ఉండాల్సిందే అనమాట. సో ఇంకా అలా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా డిన్నర్కి వచ్చేసి నేను ఇక్కడ రాజ్మా అండ్ అలాగే బఠానీ మార్నింగే అయితే నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే చక్కగా నానిపోయాయి. వీటిని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే ఇలా కుక్కర్లోకి అయితే వేసుకున్నాను. నైట్ డిన్నర్లోకి సింపుల్గా చాట్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇవి 2 అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని ఇవే నానబెట్టుకున్నానండి. సో మీకు ఇంకా కావాలంటే శనగలు ఉంటాయి కదండి, సో అవి ఉన్న వాళ్ళు అవి కూడా నానబెట్టుకోవచ్చు అనమాట. ఇంకా దీంతోపాటు మనం ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బాయిల్ చేసుకున్నప్పుడు ఆలును కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రస్తుతానికి ఇవి 2 నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటితోనే చాట్ చేద్దామని చెప్పేసి అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్. ఇంకా వీటిని అయితే కుక్కర్లోకి అయితే వేసేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అవి మునిగి అంత వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే అనమాట. సో ఇవి మనకి 4 to 5 విజిల్స్ వచ్చేస్తే మనకి మంచిగా బాయిల్ అయితే అయిపోతాయండి. సో ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చేసాయి, పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నేను చాట్ చేయడం కోసం అయితే బాండీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. సో దాంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర సో కొంచెం లైట్గా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. సో ఆవాలు అయితే యాడ్ చేయట్లేదండి నేను, కావాలంటే మీరు ఆవాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీంట్లోకి ఒక 1/2 ఆనియన్, 1/2 టమాటా, ఒక ఫుల్ మొత్తంలో క్యారెట్ తురుముకున్నాను. సో ఆనియన్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ అలాగే టమాటా కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి చాట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి టమాటా, క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకొని మనకి ఇవి 2 కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో క్యారెట్ తురుముకున్నాం కాబట్టి తొందరగానే మనకి కుక్ అయిపోతుంది. సో టమాటా కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ అవి 2 కుక్ అయ్యేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ నేను కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చక్కగా మంచిగా అయితే బాయిల్ అయిపోయాయండి. సో ఆ బఠానీ మీద ఉన్న పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను, వాటర్ అంతా పోయి చక్కగా. ఇంక ఇక్కడ మధ్య మధ్యలో మనకి ఆయిల్ అయితే బయటికి అయితే వస్తుంది కదండి. సో మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అయితే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎలాగో మనం సీడ్స్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను క్యారెట్ అనేది ఎక్కువగా తీసుకున్నానండి. సో క్యారెట్ని నేను డైరెక్ట్గా అయితే అస్సలు తినలేనమాట. సో తీసుకునేటప్పుడు ఇలా దోశ మీద వేసినప్పుడు కానీ ఇడ్లీలో వేసినప్పుడు కానీ ఎక్కువగా వేస్తానన్నమాట. ఇప్పుడైతే దీంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రాజ్మా, బఠానీ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోవాలన్నమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కొంచెమైనా హెల్ప్ అవుతున్నాయి అండ్ అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ మూత పెట్టేసుకొని నేను ఒక 2 మినిట్స్ అలా ఉంచేసానండి. సో 2 మినిట్స్ తర్వాత స్మాషర్తో అయితే స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి బయట చాట్ ఎలా ఉంటుందండి, సో కచ్చపచ్చగా ఉంటుంది కదా, సో అలానే నేను కూడా స్మాషర్తో మొత్తం మెదపకుండా అటు ఇటుగా ఉండేలాగా అయితే మెతిపేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అచ్చం మనం బయట తిన్నట్లానే ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లోనే పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదే మనం పానీపూరిలో వేసుకొని దహీపూరి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను ఇలా చాట్ చేసినప్పుడు దహీపూరి నా ఫేవరెట్ అండి. సో అది చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడాలి, అప్పుడు నేను ఖచ్చితంగా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మనకి శనగలు, ఆలు యాడ్ చేసి అయితే ట్రై చేస్తాను, ఎలా వస్తుందో చూడాలి. బట్ ఇదైతే మాత్రం అచ్చం బయట తిన్నట్టే అయితే ఉందండి. సో రాజ్మా వేస్తాం కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్పించి, ఎందుకంటే బయట మనకి రాజ్మా వేయరు. సో నేనైతే రాజ్మా వేసాను కాబట్టి
కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ బయట తిన్నట్టే ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో ఇంకా దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిస్తే చాట్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇంకా నేనైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో ఈరోజైతే నేను 6:30 లోపే తినేసానండి, ఇంకా తొందరగా తినేసానమాట. సో నైట్ టైం ఆకలిస్తుందండి, ఎందుకంటే మనం 6:30కే తింటాం కాబట్టి ఎలాగో పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుందనమాట. సో ఆకలి అయితే వేస్తుంది నాకు, బట్ నేనైతే కంట్రోల్ చేసుకుంటున్నాను. వాటర్ తాగడము అదైతే చేస్తున్నాను, కానీ ఏమీ అయితే తినట్లేదు. ఇంకా దీంట్లోకైతే నేను లెమన్ అయితే పిండేసుకొని పైన మంచిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని చక్కగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయితే ఒక డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో డీటాక్స్ డ్రింక్ అయితే ఈరోజు సింపుల్గా అనమాట. ఇంకా వాటర్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకొని ఇంకా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే హీట్ చేసుకుంటున్నాను. రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఫిల్టర్ చేసుకొని తాగడమే అనమాట. దీంట్లోకి వచ్చేసి నేను ముందుగా ఒక 3 అవర్స్ ముందే అయితే చియా సీడ్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి. సో అవైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నానండి. సో లెమన్ అయితే ఎక్కువగా పిండుకుంటానండి. సో నాకైతే లెమన్ ఎక్కువగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట తాగడానికి. ఇంకా చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా నైట్ అయితే డిన్నర్ తర్వాత 1 అవర్ గ్యాప్ తర్వాత అయితే డ్రింక్ అయితే తాగానండి. సో మనకి ఏంటంటే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుందన్నమాట. సో మీకు ఇంకా కావాలంటే చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి డీటాక్స్ డ్రింక్స్లో. ఈరోజైతే ఇలా సింపుల్గా అయితే కానిచ్చేసాను. ఇంక ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే 12 వెయిట్ లాస్ జర్నీలో ఇలా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. డే 13 వెయిట్ లాస్ జర్నీతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.